నమస్కారం. నా పేరు వల్లం శివబ్రహ్మయ్య. కడప జిల్లా మైకూరు మండలం ఆదిరిపల్లి కస్టర్లో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. ఇక్కడ మనం పలు పంటల విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 2 ఎకరాల పొలంలో డబుల్ కర్ 25 రకాల నవధాన్యాలు తీసుకొని చల్లేసిన తర్వాత కల్టివేట్ చేసిన తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఇక్కడ అమర్చడం జరిగింది. పలు పంట విధాలలో కూరగాయలు వంకాయ, మిరప, టమోటా, కాకరకాయ, మట్టిక, అలసంద, బీర, సొర, బెండ, ఆకుకూరలు గోంగూర, చుక్కాకు, సిర్రాకు, కొయిటాకు, పుదీనా, మన దుబ్బజాయి, క్యాబేజీ, ముల్లంగి, క్యారెటు, అదేవిధంగా మనకు రక్షణ అంత ఆకర్షణ పంటగా బంతి, చుట్టూ బార్డర్ కాపు, సజ్జ, ఈ విధంగా బేడ అమర్చడం జరిగింది. మనం ఈ పలు పంటలకు 10 రోజులకు ఒకసారి జీవామృతము, డీకంపోజు వాడడం జరిగింది. అదేవిధంగా అప్పుడప్పుడు పంచగవ్య, దాని ఎనర్జీ స్టెప్ నమస్కారం. నా పేరు ఆదినారాయణ. కడప జిల్లా మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి క్లస్టర్లో శివబ్రహ్మయ్య అనే రైతు గత డిసెంబర్లో డబోల్కర్ పద్ధతి వేసి దాన్ని కలియదున్ని తర్వాత అంతర పంటలు పెట్టించడం జరిగినది. 22 రకాల అంతర పంటలు కాకర, బీర, మటిక, వంగ, టమోటా, చిక్కుడు, అనప, గోవాకు, సిర్యాకు, కాకరలో వివిధ రకాల క్యారెట్, బీట్రూటు, వంగ, వివిధ రకాల ఇంకా చుట్టూ బార్డర్గా మొక్కజొన్న సజ్జ వేయడం జరిగినది. ఈ పంటలను చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. జీవామృతం, ఘనజీవామృతం వేయడం జరిగినది. ప్రతి ఒక్క పంట చూసినా కూడా 30,000 ఖర్చుతో ఇతను ఇప్పటికి ₹1,00,000 ఆదాయంలో ఉన్నాడు. ఇంకా ఒక 2 లక్షల ఆదాయం వస్తుంది అని ఈ రైతు చాలా సంతోషపడుతున్నాడు. 365 రోజులు గ్రీన్ కవర్గా విజయ్ కుమార్ సార్ ఎలా అంటున్నాడో మేము ఈ ఎకరన్నర పొలంలో అదే విధంగా వివిధ రకాల అంతస్తుల పద్ధతులు